శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన గోదా గీతమాలికలో ఉన్న 24వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని, విశేషార్థాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గోదాదేవి తిరుప్పావై పాసురాలను అద్భుతంగా గానం చేస్తే, ఆండాల్ తల్లి గోదాదేవి గానం చేసిన తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 24వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, ఈ 24వ పాసురంలో గోదాదేవి ఆండాల్ తల్లి శ్రీకృష్ణ పరమాత్మతో ఏ విధంగా ప్రార్థన చేస్తోందంటే, మంగళాంగ మధుసూదన మంగళమిదే మంగళము, మందస్మిత సుందరాస్య మంగళమిదే మంగళం, ముచ్చటగా మూడడుగుల ముజ్జగములు కొలిచినట్లే దివ్యచరణ కమలయుగల త్రివిక్రమా మంగళం, లంకానగరమ్ము గూర్చి లంకేశుని పరిమార్చిన రామా ధనుజ విరామ రఘువీరా మంగళం, చరణతాడనమ్ము తోడ శకటాసురు గూల్చినట్టి యదుబాల నీ ప్రవిమల యశస్సుకిదే మంగళము, వడిసెలవర విసిరి విసిరి వత్సాసురు పరమార్చిన బాలా గోపాల నీ లీలలకిదే మంగళం, గొడుగు పగిది కొండనెత్తి గోకులమును కాపాడిన అపార కరుణామయ నీ కృపకు దివ్యమంగళం, వేల కొలది దానవులను వేగమ్ముగా కూల్చినట్టి వేలాయుధధారి యదువీరాగ్రణి మంగళం, నిస్థలమగు నీ శౌర్యము ప్రస్తుతింపవచ్చినాము పరసాధనమీయవయ్య పరమాత్మ మంగళం అంటూ ఇక్కడ 24వ పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిస్తుంది. ఈ 24వ పాసురం నుంచి ఆండాల్ తల్లి ఏం చేసిందంటే, పళ్ళాండు అనే పేరుతో స్వామివారికి మంగళాశాసనం పాడింది. ఆళ్వార్లందరూ కూడా స్వామివారిని ప్రార్థిస్తే స్వామివారికి మీద వాళ్ళ కళ్ళు పడ్డాయి. స్వామివారికి దిష్టి తగిలిందేమో, అయ్యో నా స్వామికి దిష్టి తగిలింది, స్వామి అందానికి దిష్టి తగిలింది, స్వామి అందానికి దిష్టి తీయాలి అంటూ ఇలా ఆండాల్ తల్లి మంగళాశాసనం పలికింది. పల్లాండు అంటే పల్ ఆండు, అనేక సంవత్సరాలని అర్థం. అనేక సంవత్సరాల పాటు దృష్టి దోషం స్వామివారికి తగలకుండా మంగళాశాసనం ఆండాల్ తల్లి స్వామివారికి పాడుతోంది. అది ఈ 24వ పాసురంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం. మంగళాశాసనం ఎలా పాడుతోందంటే, స్వామివారికి ఎలా దిష్టి పోవాలి, మంగళాశాసనం ఎలా పాడాలి అనే విషయాలు మనం పరిశీలిస్తే, మంగళాంగ మధుసూదన మంగళమిదే మంగళము, మందస్మిత సుందరాస్య మంగళమిదే మంగళం. అద్భుతమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి స్వామివారికి దిష్టి పోవాలి, మంగళము శుభము కలగాలి అని ప్రార్థిస్తోంది. ముచ్చటగా మూడడుగుల ముజ్జగములు కొలిచినట్టి దివ్యచరణ కమలయుగల త్రివిక్రమా మంగళం అంటే 3 అడుగులతో భూమండలాన్ని కొలిచినట్టి వామనావతారంలో ఉన్నటువంటి త్రివిక్రముడుగా ముల్లోకాలను ఆక్రమించినటువంటి స్వామివారికి దిష్టి తొలగిపోవాలి, మంగళం కలగాలి అని కీర్తిస్తోంది. లంకానగరమ్ము గూల్చి లంకేశుని పరిమార్చిన రామా ధనుజ విరామ రఘువీర మంగళం. లంకానగరంలో ఉన్న రావణాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీరామచంద్రమూర్తి అవతారంలో ఉన్న స్వామి నీకు దిష్టి తొలగిపోవాలి, మంగళం కలగాలి. చరణతాడనమ్ము తోడ శకటాసురు గూల్చినట్టి యదుబాల నీ ప్రవిమల యశస్సుకిదే మంగళం. శకటాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి నీకు దిష్టి తొలగిపోవాలి, మంగళం కలగాలి. వడిసెలవల విసిరి విసిరి వత్సాసురు పరిమార్చిన బాలా గోపాల నీ లీలలకిదే మంగళం. అనేక మంది రాక్షసులను అద్భుతంగా సంహరించినటువంటి నీకు దిష్టి తొలగిపోవాలి, మంగళం కలగాలి. గొడుగు పగిది కొండనెత్తి గోకులమును కాపాడిన అపార కరుణామయ నీ కృపకు దివ్యమంగళం అంటే గోవర్ధనగిరిని చిటికన వేలితో ఎత్తినటువంటి నీకు దిష్టి తొలగిపోవాలి, మంగళం కలగాలి. వేల కొలది దానవులను వేగమ్ముగా గూల్చినట్టి వేలాయుధధారి యదువీరాగ్రణి మంగళం. అనేక మంది రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినటువంటి నీకు దిష్టి తొలగిపోవాలి, మంగళం కలగాలి. నిస్థలమగు నీ శౌర్యము ప్రస్తుతింపవచ్చినాము పరసాధనమీయవయ్య పరమాత్మ మంగళం అంటే నీ బల పరాక్రమాలు శౌర్యము అంతా కీర్తిస్తున్నాము. పరై అనేటటువంటి తప్పెట లాంటి వాయిద్యం నీ దగ్గర ఉంది, ఆ వాయిద్యాన్ని మాకు అనుగ్రహించు అని ఇక్కడ 24వ పాసురంలో కీర్తిస్తోంది. అయితే ఇక్కడ అంతర్లీనంగా ఉన్న సందేశం ఏంటంటే, స్వామి నువ్వు ఎన్నో లీలలు చేశావు, అయితే నువ్వు ఎన్ని లీలలు చేసినా సరే ఆ లీలలలో గొప్పతనం అనేది నీ చేతిలో ఉన్న ఆయుధాలు స్వామి, అంతేగాని నీ గొప్పతనం కాదు అని ఆండాల్ తల్లి ఇక్కడ అంతర్లీనంగా కీర్తిస్తోంది. అలా ఎందుకు కీర్తిస్తోంది? స్వామివారికి ఎక్కడ దిష్టి తగులుతుందో,
ఆయన సౌందర్యానికి ఎక్కడ దిష్టి తగులుతుందో, ఆయన బలపరాక్రమాలకు ఎక్కడ దిష్టి తగులుతుందో అనే ఉద్దేశంతో అది నీ గొప్ప కాదులే స్వామి, నువ్వు రాక్షసులను సంహరించిన శంఖచక్రాల గొప్పతనం, నీ చేతిలో ఉన్న ఆయుధాల గొప్పతనం, అమ్మో నీ గుణాలను మెచ్చుకుంటే నీకు దిష్టి తగులుతుంది, అందువల్ల ఇవన్నీ నీ గొప్పలు కాదులే, నీ చేతికున్న బల్లెం గొప్పతనం, నీ చక్రమే అనేక రూపాల్లో ఉంటుంది కదా, ఆ సుదర్శన చక్రం గొప్పతనం అంటూ ఆ ఆయుధాలను కీర్తిస్తూ స్వామికి దిష్టి తగలకుండా ఉండాలన్న అంతర్లీనంగా ఈ 24వ పాసురాన్ని ఆండాళ్ తల్లి పాడుతోంది. అది దీనిలో ఉన్న విశేషార్థం. ఎప్పటికప్పుడు దైనందిన జీవితంలో జ్యోతిష శాస్త్ర పరంగా కానీ సంఖ్యాశాస్త్ర పరంగా కానీ అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధులు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.